హరిహర వీరమల్లు ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అది కూడా ఓవర్‌సీస్ నుంచి. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి అడుగు పెడితే ఏ విధంగా ఉంటుంది? ఆయన సినిమాలకున్న క్రేజ్ కానీ, ఆయనకొచ్చేటటువంటి క్రేజ్ కానీ, ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ ఏ విధంగా ఉంటుంది? ఎంతమంది స్టార్ హీరోలొచ్చినా, ఎంత స్టార్‌డమ్ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఆయన క్రేజ్ కావచ్చు ఖచ్చితంగా సెపరేట్‌గా హై లెవెల్‌లో ఉంటుంది. మరి ఇప్పుడు చాలా కాలం తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ, ఆ తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడొస్తుంది రాజకీయాల్లో ఫుల్ బిజీగా అయిపోయారు. మాకొక సినిమా కావాలి, తెర మీద చూడాలనుకుంటున్నామని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయారు. దానికి తోడు ఒక 10, 13 సార్లు సినిమాని పోస్ట్‌పోన్ చేశారు. సో మరి అన్ని ఆశలు అడియాసలు అయిపోయిన తర్వాత మొత్తానికి రేపు మాత్రం చాలా గ్రాండ్‌గా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రాబోతుంది. కానీ ఓవర్‌సీస్‌లో మాత్రం కొంతమందికి ప్రత్యేకమైన షోస్ వేసి హరిహర వీరమల్లు సినిమాని చూపించారు. మరి వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో మనం ఖచ్చితంగా అంచనా వేయొచ్చు. ఎందుకంటే ఈయన సినిమా చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, అది రీజనల్ సినిమా కావచ్చు, పాన్ ఇండియా సినిమా కావచ్చు, రీ రిలీజ్ కావచ్చు. ఖచ్చితంగా ఎప్పటికి కూడా సెలబ్రేషన్స్ కానీ, ఫ్యాన్స్ క్రేజ్ కానీ అదే విధంగా ఉంటుంది. మరి ఓవర్‌సీస్‌లో హరిహర వీరమల్లు సినిమా ఏ విధంగా ఉంది అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఒక్కొక్క షాట్ చూస్తా ఉంటే మతిపోతుంది. ఇప్పటి వరకు ఒక 5 సంవత్సరాల పాటు ఎవరెవరైతే వెయిట్ చేశారో వాళ్ళందరి ఎదురు చూపులకి ఖచ్చితంగా విజువల్ ఫీస్ట్ మాత్రం ఉంటుంది అని చెప్పేసి కూడా అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ హరిహర వీరమల్లులో వచ్చేటటువంటి ఇంటర్వెల్ సీన్స్ కావచ్చు, లేకపోతే యాక్షన్ సీన్స్ కావచ్చు, అండ్ ముఖ్యంగా లాస్ట్‌లో క్లైమాక్స్ చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అరే ఇది కదా సినిమా అంటే, ఇది కదా పవన్ కళ్యాణ్ గారి నుంచి మనం కోరుకునేది, ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది సినిమా. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని చెప్పేసి ఓవర్‌సీస్‌లో చెప్తున్నటువంటి ఆ రివ్యూలు వింటా ఉంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కల్ట్ ఫ్యాన్స్ అందరూ కూడా అరే బాబోయ్ ఇంకా ఎప్పుడు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటే ఆగలేకపోతున్నారనమాట. సో మొత్తానికి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి మనకి ఇక్కడ సెన్సార్ బోర్డు పూర్తయిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఒక రివ్యూ కానీ, ఇప్పుడు ఓవర్‌సీస్ నుంచి వస్తున్నటువంటి ఈ రివ్యూస్ కానీ, సో మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఆగలేకపోతున్నారు. ఈరోజు నైట్‌కే ప్రీమియర్ షోస్ కూడా మన దగ్గర వేస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా ఫ్యాన్స్ ఒక 2, 3 రోజుల నుంచి కూడా ఈ సినిమా కోసం ప్లానింగ్స్ చేస్తూ ఉన్నారు. సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. పోస్టల్ రివ్యూస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ టపాకాయలు కావచ్చు, పేపర్స్ కావచ్చు, అంటే ఘోరంగా సెలబ్రేషన్స్‌కి అయితే రెడీగా ఉన్నారు. మరి ఒక్కసారి ఇక్కడ ప్రీమియర్స్ కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.